నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మదన్లాల్ ఖురానా నుంచి అరవింద్ కేజ్రీవాల్ వరకు నడిచిన రాజకీయం వేరు. తాజా ఎన్నికల తర్వాత ఢిల్లీ రాజకీయం అందుకు భిన్నం. హస్తిన ప్రభుత్వ పాలన విధానాన్ని, రాజకీయ మైదానాన్ని పూర్తిగా మార్చే పనిలో ఉంది బీజేపీ అధినాయకత్వం. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడిచిపోతున్నా ముఖ్యమంత్రి ఎవరనేది తేలడం లేదు. బీజేపీ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చెప్పడం కష్టం. కొన్ని చోట్ల ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడి 2-3 వారాలు గడిచినా సీఎం పేరును ఖరారు చేయదు. బీజేపీ ఏ పని చేసినా అన్ని లెక్కలు సరిచూసుకున్నాక మాత్రమే తుది నిర్ణయానికి వస్తుంది. ఢిల్లీలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేని కాంగ్రెస్, అభాసుపాలైన ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ముఖ్యమంత్రిని నిర్ణయించడంలో ఇంత ఆలస్యం ఎందుకు అంటూ ఎదురుదాడికి దిగుతున్నాయి. అంతర్గత విభేదాలతో బీజేపీ సీఎం విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది అంటూ ఎగతాళి చేస్తున్నాయి. ఎవరెన్ని మాటలన్నా బీజేపీ మాట పెగలడం లేదు. తమ పద్ధతిలో తాము నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు బీజేపీ పెద్దలు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు కొంచెం అటు ఇటుగా ఒకేసారి జరిగాయి. ఈ 4 రాష్ట్రాల్లో 3 చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఒకే ఒక చోట కాంగ్రెస్ అధికారాన్ని సాధించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో మొదట ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగింది. బీజేపీ గెలిచిన 3 రాష్ట్రాల్లో రోజుల తరబడి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై చర్చలు జరిగాయి. ఛత్తీస్గఢ్లో మరోసారి రమణ్ సింగ్ సీఎం అవుతారని, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ తప్ప మరొకరు లేరని, రాజస్థాన్లో వసుంధరా రాజేను కాదని బీజేపీ బతికి బట్టకట్టలేదనే అంచనాలు అప్పట్లో వెలువడ్డాయి. ఈ అన్ని అంచనాలను బీజేపీ అధిష్టానం తారుమారు చేసింది. ఎవరూ ఊహించని రీతిలో ఛత్తీస్గఢ్లో విష్ణుదేవ్ సాయ్ పేరును ప్రతిపాదించింది. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ను పక్కన పెట్టి మోహన్ యాదవ్ను తెరపైకి తీసుకొచ్చింది. రాజస్థాన్లో ఎన్నికలకు ముందే వసుంధరా రాజేకు సీఎం పదవిపై ఆశలు పెట్టుకోవద్దని తేల్చి చెప్పేసింది. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేని భజన్లాల్ శర్మను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. వరుసగా అధికారాన్ని సాధిస్తున్నప్పుడు సీఎం అభ్యర్థి ఒకరే ఉండడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని బీజేపీ తన అనుభవం ద్వారా గ్రహించింది. అందుకే ముఖ్యమంత్రులను మార్చడం మేలు అని భావించింది. హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ విషయంలో కూడా అదే చేసింది. నయాబ్ సింగ్ పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం సామాజిక సమీకరణాలు మాత్రమే కాదు, వ్యక్తిగత అనుభవం, సమర్థత, అధికార రాజకీయాల భవిష్యత్తు, ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేస్తోంది. ఢిల్లీ సీఎం పేరును ప్రకటించడంలో ఎందుకింత ఆలస్యం అనే సందేహం చుట్టూ చాలా ఆసక్తికరమైన విశ్లేషణ ఉంది. దీర్ఘకాలిక వ్యూహాల వెనుక దాగిన రాజకీయ భవిష్యత్తు ఉంది. సామాజిక నైతికతకు జడిసి యుద్ధ నైతికతను ఫనంగా పెట్టడం అనే తీవ్ర నిర్ణయాలు బీజేపీ తీసుకోదు. ఢిల్లీ బీజేపీలో ఆశావహుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉన్న మాట నిజం. అందుకు కారణాలు ఉన్నాయి. గడిచిన 2.5 దశాబ్దాలుగా నేతలు, కార్యకర్తలు విశ్రాంతి లేకుండా, ఫలితాలతో సంబంధం లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. 27 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు విజయం వరించింది. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో పదవిని ఆశించేవారు అధిక సంఖ్యలోనే ఉంటారు. పర్వేష్ వర్మ మొదలు సతీష్ ఉపాధ్యాయ్ వరకు, రేఖా గుప్తా నుంచి బన్సూరి స్వరాజ్ దాకా చాలామంది ఢిల్లీ పీఠంపై కూర్చోవాలని ఉత్సాహపడుతున్నారు. అసెంబ్లీ బరిలో లేకపోయినా మనోజ్ తివారీ, హర్ష్ మల్హోత్రాలు కూడా రేసులో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. ఆలస్యానికి కారణాలు ఏంటి అనే చర్చ ఢిల్లీ సర్కిల్స్లో విరివిగా జరుగుతోంది. సీఎం ఆశావహుల జాబితా చాలా పెద్దది. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ తనయుడు పర్వేష్ వర్మ, మరో మాజీ సీఎం సుష్మా స్వరాజ్ తనయి బన్సూరి స్వరాజ్, ఢిల్లీ మేయర్గా పనిచేసిన అన్నపూర్ణ మిశ్రా కుమారుడు కపిల్ మిశ్రాలకు రాజకీయ వారసత్వం కారణంగా సీఎం పదవి దక్కకపోవచ్చు అనే ప్రచారం ఉంది. ఇక మాజీ మంత్రి అరవిందర్ సింగ్ లవ్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రజౌరీ గార్డెన్, మంజీందర్ సింగ్ సిర్సాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సిక్కులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే వీరిద్దరి పేర్లు పరిశీలించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. ఇటీవల కాలంలో బీజేపీ వరుస విజయాల్లో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఒక దశలో ఆర్ఎస్ఎస్ లేని ఎన్నిక లేదు అనే స్థితి ఏర్పడింది. గతంలో ఆర్ఎస్ఎస్ ఎన్నికల్లో ఈ స్థాయి పాత్ర పోషించిన దాఖలాలు కూడా సుమారుగా లేవు అని చెప్పాలి.
కాబట్టి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారి పేర్లను పరిశీలించాలనే సూచన ఏదైనా సంఘ్ నుంచి వస్తే అప్పుడు మోహన్ బిష్త్ పేరును కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది. ముస్లింల ప్రాబల్యం గల ముస్తఫాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ సింగ్ గతంలో ఆర్ఎస్ఎస్లో, ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్తులో పనిచేశారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎన్నికైన రేఖా గుప్తా పేరు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఏబీవీపీలో పనిచేసిన రేఖా గుప్తా పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం సంఘ్ నేపథ్యం ఉండడమే అంటారు పరిశీలకులు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నేపథ్యం ఉన్న సతీష్ ఉపాధ్యాయ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. సతీష్ ఉపాధ్యాయ్ గతంలో మాలవీయ నగర్ కౌన్సిలర్గా కూడా ఉండడంతో అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. సామాజిక వర్గాల లెక్కలు తీసుకుంటే రాజ్ కుమార్ చౌహాన్ పేరు కూడా వినిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన కూడా బీజేపీ అధిష్టానానికి ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి వేరొకరిని ఎంపిక చేసినప్పటికీ డిప్యూటీ సీఎం పదవిలో రాజ్ కుమార్ చౌహాన్ ఉండే అవకాశం ఉంది. హర్ష్ మల్హోత్రా, బన్సూరి స్వరాజ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ వారు ఇప్పటికే లోక్సభ సభ్యులుగా కొనసాగుతున్నారు. రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో నిలబెట్టడం బీజేపీ అగ్రనాయకత్వానికి ఇష్టం లేనట్టు తెలుస్తోంది. కాబట్టి వారిద్దరి పేర్లను పక్కన పెట్టే అవకాశం ఉంది. స్మృతి ఇరానీ పేరు వినిపించినా దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. జనక్పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్, రోహిణి శాసనసభ్యుడు విజేందర్ గుప్తాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలోనే కాదు, సంస్థాగత పదవుల పంపకం విషయంలో కూడా బీజేపీ ఎంపిక తీరు, ప్రమాణాలు, ప్రాతిపదికలు పూర్తిగా భిన్నమని ఇటీవల పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా వినూత్నమైన పద్ధతిని ఆశ్రయిస్తోంది కమల దళం. సర్ప్రైజ్ చాయిస్ అనే పద్ధతిని బీజేపీ అనుసరిస్తోంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ట్రాక్ రికార్డు ఉంటేనే సరిపోదు, భవిష్యత్తులో మరో ఎన్నికను గెలిచే సత్తా ఉన్న నాయకుడా కాదా అనే ప్రమాణాన్ని బీజేపీ లెక్కలోకి తీసుకుంటోంది. ఏమాత్రం అనుభవం లేకపోయినా కొన్నిసార్లు ఎంపిక ప్రాధాన్యతలో పేరును చేరుస్తోంది. ఉదాహరణకు రాజస్థాన్ ప్రస్తుత ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మకు చట్టసభల అనుభవం లేదు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినా సరే ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో పనిచేసిన అనుభవంతో పాటు కశ్మీర్ బచావో ఉద్యమంలో ఉన్నారు. అయోధ్య ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించారు. ఈ ప్రమాణాలే ముఖ్యమంత్రి కావడానికి కారణమయ్యాయి. ఇక మోహన్ యాదవ్, విష్ణుదేవ్ సాయిల పేర్లు రాష్ట్రం బయట ఎవ్వరికీ తెలియవు కూడా. కానీ రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా వారిని ఎంపిక చేసింది బీజేపీ. ఆశావహుల జాబితా చాంతాడంత ఉన్నప్పుడు ఓర్పుతో, నేర్పుతో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టి ఆగమేఘాల మీద నిర్ణయాలు ప్రకటిస్తే మొత్తానికే మోసం వస్తుందనేది బీజేపీ లెక్క. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే ఆలస్యం అవుతోందని అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.